ఆయుష్యం ఆరోగ్యం దేహి మే నారసింహాయ నమః ముద్గదాయ నమః ధనార్దనాయ నమః వివేంద్రియాయ నమః హరయే నమః శ్రీకృష్ణాయ నమః ప్రియే నమః ధృతే నమః పవిత్రే నమః ప్రమోదాయినే నమః మరణ్యే నమః భూషే నమః శూన్యే నమః మధ్యే నమః ఆచ్ఛవారాన్వే సజామి ఉత్తరగం సుభక్తం దేవస్థానం శంకుస్థాపన జరిగింది. దీనికి చెన్నమయ్య గారు, కృష్ణయ్య గారు వీళ్ళ తాత ఆ రోజుల్లో 100 సంవత్సరాల క్రితం ఈ దేవాలయం నిర్మాణం చేశారు. ఈరోజు వాళ్ళే ధర్మకర్తలు ఉన్నారు. గ్రామస్తులందరూ కలిసి 33 లక్షల చిల్లర వాళ్ళు పోగు చేసుకున్నారు దేవస్థానం కోసం. దానికి 2 times 66 లక్షల చిల్లర గ్రామానికి పండించి రూపాయలతో ప్రభుత్వం శాంక్షన్ చేసింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు దేవస్థానాల విషయంలో రాజీ పడకూడదన్నారు. రామనారాయణ గారు మేము అక్కడ కూడా ధ్వజస్తంభం ప్రతిష్ట చేసి ఇచ్చాము ఇరువుల్లో. రేపు కృష్ణపట్నం పోతున్నాము. ఆర్కియాలజీ కమిటీ అంతా వస్తుంది. మంత్రి గారు కూడా నాతో కూడా వస్తున్నారు. నేనేమంటానంటే ఈరోజు నిన్నటి దాకా 5 సెంట్ల నుంచి 7 సెంట్లు ఉంటే 10 లక్షలు ఒక దేవస్థానం. ఎస్సీ కాలనీ, ఎస్టీ కాలనీ, బీసీ కాలనీ ఏ దేవుడైనా 7 సెంట్ల నుంచి 11 సెంట్లు ఉంటే 15 లక్షలు ఉంది. 5 సెంట్ల నుంచి 7 సెంట్కి 10 లక్షలు ఉండింది. 11 సెంట్లు పైన ఉంటే 20 లక్షలు ఉండింది. ఇప్పుడు కొత్తగా ముఖ్యమంత్రి గారు, ఎండోమెంట్ శాఖ మంత్రి గారు ఒక కొత్త నిర్ణయం తీసుకున్నారు. శ్రీవాణి ట్రస్ట్ ద్వారా టీటీడీ దేవస్థానానికి వచ్చే నిధులతో 5 సెంట్ల నుంచి 7 సెంట్ల లోపల ఉంటే 20 లక్షలు, 7 నుంచి 11 సెంట్లు ఉంటే 30 లక్షలు, 11 సెంట్ల పైన ఉంటే 40 లక్షలు. 40 లక్షలు అంటే 40 లక్షల కాంపౌండ్ వాళ్ళు కూడా వస్తుంది. అట్లా ఆ విధంగా మ్యాక్సిమం దేవస్థానాలు 5,000 చిల్లర దేవస్థానాలు శాంక్షన్ చేయాలని ఈ 2 సంవత్సరాల్లో కట్టించాలని నిర్ణయం తీసుకున్నారు. కాకుండా కామన్ గుడ్ ఫండ్ ఇదనమాట. ఎవరైనా భక్తులు కొంత నిధిని పోగు చేసుకుంటే వాళ్ళు 10 రూపాయలు పోగు చేసుకుంటే 20 రూపాయలు కలిపి 30 రూపాయలు ఇచ్చే స్కీము ఈరోజు ఈ దేవస్థానం శంకుస్థాపన చేసుకున్నాను. 1 కోటి రూపాయలు అక్కడ కూడా ఇంచుమించు 40 లక్షలు 50 లక్షలు ఇరువుల్లో కామన్ గుడ్ ఫండ్ కింద వచ్చింది. మళ్ళీ ఆ గ్రామస్తులందరూ పోగు చేసుకుని భారీగా నిర్మాణం చేస్తున్నారు. ఇది చాలా సంతోషకరమైనది. రెండోది ఆ దేవస్థానంలో బ్రాహ్మణే ఉండబడలే పూజారిగా. ఒక హరిజన వాడిలో, ఒక గిరిజన వాడిలో, ఒక బీసీ కాలనీలో వాళ్ళే పోయి హారతిని పూజ చేసుకుంటే వాళ్ళకి 10,000 రూపాయల ఆన్రోర్ ఇచ్చేటట్టుగా కూడా నిర్ణయించారు. అర్థమైంది కదా మీకు? 10,000 రూపాయలు. ఎంతమంది ఎన్ని దేవాలయాలు ఉంటే వాళ్ళకి 10,000 ఇచ్చేదానికి కూడా నిర్ణయం చేసుకున్నారు. ఇది చాలా సంతోషకరమైన విషయం. ఈరోజు శ్రీరామచంద్రుడి ఆశీర్వాదాలు వాళ్ళ కుటుంబానికి, ఈ గ్రామ ప్రజలందరికీ, ఈ జిల్లాకి, నియోజకవర్గానికి అందరికీ రాముల వారు కోరిన ప్రభుత్వానికి ఆశీర్వాదాలు ఉండాల. ప్రధానంగా స్వామి కోరుకునేది పేదరికం తగ్గాల. గిరిజనులు, హరిజనులు, అందులో గిరిజనులు వాళ్ళల్లో పేదరికం తగ్గాల.